ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో ఇటు సుమన్ పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న సుమన్ ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే దాంతో సుమన్ ను కూడా పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల బంద్ పాటిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతలు భారీగా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి కూడా సుమన్ను పరామర్శించేందుకు జైలు లోపలికి వెళ్లారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఇటు బాల్క సుమన్ను అయితే ఆదిలాబాద్ జైల్లో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు జైలు లోపలికి వెళ్ళేసి ప్రత్యేకంగా అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతానికి అయితే బాల్క సుమన్ను పరామర్శిస్తున్నారు. 10 నిమిషాల కింద జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసి బాల్క సుమన్ పరామర్శించి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం అయితే బాల్క సుమన్ను పరామర్శించడం జరుగుతుంది. అయితే గేటు వద్ద మాత్రము బీఆర్ఎస్ నేతలు బైఠాయించడం జరిగింది. అక్రమ అరెస్టులు నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. జైలు ప్రధాన గేటు ఎదుట బైఠాయించడం జరిగింది. అక్రమ కేసులను పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వెంటనే అక్రమ కేసులు బాల్క సుమన్ పై, బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, బేషరతుగా బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. గేట్ వద్ద దాదాపు 10 నిమిషాల పాటు ఒక విధంగా తోపులాట జరిగిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నేతలను లోపలికి పంపించిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి గత 2 ఏళ్ల కాలంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నియంత్ర పాలనను కొనసాగిస్తుందని, పోలీసు పాలనను కొనసాగిస్తుందని, ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై, అలాగే బీఆర్ఎస్ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులను బనాయించి వేధించడం జరుగుతుంది. కాంగ్రెస్ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా 22 స్థానాలున్న కాదనపల్లిలో దాదాపు సిపిఐ కూటమితో కలిసి బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాలను కైవసం చేస్తున్నప్పటికీ 14 కౌన్సిలర్ల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న మంత్రి వివేక్ చైర్మన్ సంబంధించిన ఎన్నికను జరగకుండా అడ్డుకోవడం జరిగింది. అక్రమంగా అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే మంత్రి వివేక్ ను ప్రశ్నించేందుకు వచ్చిన బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు వేధించే కార్యక్రమాలు చేపట్టాలనేది ఏమాత్రం తగదని, ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలపైయే కాంగ్రెస్ సంబంధించిన నేతలు దాడి చేయడం జరిగిందని, ఆ కేసును పక్కన పెట్టి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిన్న బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించి నిన్న ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ కు వచ్చి ప్రస్తుతానికైతే బాల్క సుమన్ పరామర్శించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టిన కేసులకు మాత్రం బెదిరేది లేదని, ఒక ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి అక్రమ కేసులను తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కోవడం జరిగిందని, ఇట్లాంటి కేసులను మాత్రం ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బెదిరేది లేదని, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా తాము పోరాడుతూనే ఉంటామని, ప్రజల సమస్యలపై అనునిత్యం పోరాడుతూనే ఉంటాము, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడమే
ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా ఎన్నుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్రమాలపై నిలదీస్తూనే ఉంటామని, కేసులు తాము కొత్తేమి కాదని సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బాల్క సుమన్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే బేషరతుగా కేసులను ఎత్తివేయాలని, అలాగే వెంటనే బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ప్రస్తుతానికైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.